సుదర్శన క్షేత్రమైన ఈ ద్వారకా తిరుమల చిన్న తిరుపతిగా కూడా ప్రసిద్ధి చెంది అశేష భక్తజనావళి నీరాజనాలందుకుంటోంది. ఎలా దర్శించుకోవాలి? ఆలయంలోకి ప్రవేశించగానే కళ్యాణ మండపం వస్తుంది. ఈ మండపం దాటి మెట్లు ఎక్కగానే ప్రారంభంలోని పాదుకా మండపంలో స్వామివారి పాదాలు కానవస్తాయి. శ్రీవారి పాదాలకు నమస్కరించిన తరువాతే భక్తులు పైకి ఎక్కుతారు. పైకి వెళ్లే మెట్ల మార్గంలో రెండు వైపులా దశావతార విగ్రహాలు భక్తులను పరవశింపజేస్తాయి. మెట్లకు తూర్పున అన్నదాన సత్రం, ఆండాళ్ సదనం, పడమటి వైపు పద్మావతి సదనం, నిత్య కళ్యాణ మండపాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం లోపలి రెండు వైపులా గర్భగుడికి అభిముఖంగా ద్వారకాముని, అన్నమాచార్యుల విగ్రహాలున్నాయి. ద్వారం లోపలి పైభాగాన సప్తర్షుల విగ్రహాలు, గర్భగుడి చుట్టూ ఉండే ప్రదక్షిణా మార్గం వెంట ప్రహరీని ఆనుకుని 12 మంది ఆళ్వారుల ప్రతిమలు ఉన్నాయి. ప్రదక్షిణా మార్గంలో దీపారాధన మండపముంది. ప్రధాన మందిరంలో ధ్వజస్తంభం వెనుక వైపున ఆంజనేయ స్వామి, గరుడస్వామిల చిన్న మందిరాలున్నాయి. గర్భగుడిలో స్వయంభువు శ్రీ వెంకటేశ్వర స్వామి అర్ధ విగ్రహం, రామానుజులుచే పూర్తిగా ప్రతిష్ఠింపబడిన వెంకటేశ్వర స్వామి ప్రతిమలు కన్నుల పండువగా దర్శనమిస్తాయి. ఆ పక్కనే కుడివైపు అర్ధమండపంలో తూర్పు ముఖంగా మంగతాయారు, ఆండాళ్, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ప్రధానాలయానికి తూర్పు వైపున యాగశాల, వాహనశాల, నాలుగు దిక్కులా 4 గాలిగోపురాలున్నాయి. వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం 5 అంతస్తులది. గోపురంలో చక్కని దక్షిణ భారత శిల్పశైలిని దర్శించవచ్చు.